వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ముందుగా డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. సిఐ నాగరాజు సెట్ విచారణపై కోర్టులో కీలక పరిణామాలు, హైదరాబాద్కి భారీ వర్ష సూచన. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు విజయనగరం నుంచి దేవి, వరంగల్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి లక్ష్మి, హైదరాబాద్ నుంచి హరికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ఇక మొదటగా డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కానున్నారు. జైల్లో రిమాండ్లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు జగన్. ఇక ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్నారు వైఎస్ జగన్. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, జగన్ పర్యటన ఎలా సాగుతోంది? ఏ టైంకి ములాఖతులో సీదిరి అప్పలరాజుని కలిసే అవకాశం ఉంది? అంటే శ్రీకాకుళం జైలు వద్దకు చేరుకునే రోడ్డు వెంబడి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళని మాట్లాడటం, వాళ్ళతో పలకరించడం వరకు కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు జగన్ ఎంతవరకు
మరి కాసేపట్లో చేసుకున్న తర్వాత ఆయన ములాఖత్ అయ్యేటువంటి అంశం పైన కొంతవరకు కూడా సందిగ్ధమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉన్నటువంటి ఉదయం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో తర్వాత అక్కడ కూడా పెద్ద అభిమానులు వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. జగన్ కలుసుకోవటం, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన విషయం మీద థ్యాంక్ యూ జగన్ అంటూ కూడా జగన్ కి స్వాగతం పలికేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ప్రధానమైనటువంటి కారణం. అక్కడ జాతీయ రహదారి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు తరలి రావటం, వాళ్ళందరూ జగన్ కాను మనతో కరసాలం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో దాదాపుగా 3 గంటల పాటు ఆలస్యంగా జగన్ కి సంబంధించినటువంటి టూర్ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన సమయానికి ఏదైతే ముందస్తుగా ఇచ్చినటువంటి సమయం ఉందో ఆ సమయం ప్రకారం జైలు వద్దకు చేరుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రావడంతో కొంతవరకు కూడా రోడ్ షోకి సంబంధించి వెంబడి అభిమానులు, కార్యకర్తలు తరలి రావడం, ఆయన స్వాగతం పలికేటువంటి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ కూడా ఆయన ఇంకా సబ్ జైలు వద్దకు చేరుకోలేదు. మరి కాసేపట్లోనే ఆయన సబ్ జైలు వద్దకు చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద జగన్ సంబంధించినటువంటి టూర్ మరి కాసేపట్లో ఎండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్. భాగంగానే ఆయన డిస్ట్రిక్ట్ సెషన్స్ జైలుకి చేరుకోబోతున్నారు. తర్వాత ఆయన ములాఖత్ అవటం, ములాఖత్ అయిన తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడటం, ఇదంతా కూడా నాకు ఈజీగా ఇంకో 2 hours వరకు పట్టేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన జైలు వద్దకు దాదాపు నేషనల్ హైవే నుంచి డిస్టెన్స్ ఉంది. 3 kilometers సంబంధించి పెద్ద కార్యకర్తలు తరలి రావడంతో ఇప్పటికీ కూడా ఆయన ములాఖత్కి సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా మనకు కనిపిస్తుంది. హరీష్, ఆల్మోస్ట్ ములాఖత్ టైం వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు ములాఖత్ అయ్యే అవకాశాలు లేకపోతే ఆయన ఎలా కొనసాగే అవకాశం ఉంది? అంటే కేవలం ములాఖత్ నేపథ్యంలోనే ఆయన పర్యటన సాగుతోంది, మరి ఎలా కొనసాగే అవకాశం ఉంది? ములాఖత్కి సంబంధించినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి చెలరేగింది. మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పైన హత్యా నేరంకు సంబంధించినటువంటి కేసు నమోదు చేయటం, అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి సంఘటనలో ఆయన కీలకంగా వ్యవహరించారు అనేటువంటి ఒక అభియోగం కూడా మాజీ మంత్రి అప్పాలరావు గారు నమోదు చేశారు. ఆ నమోదు చేసినటువంటి కేసు పైన పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, తరలించడం. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నాయకత్వం మొదటి నుంచి కూడా ఆగ్రహం అక్రమంగా కేసు ఒక వైఎస్ఆర్ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారటువంటి పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు జగన్ ములాఖత్కి రావడం, ములాఖత్కి వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన వకీలుగా కూడా వచ్చారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.